హాయ్ అండి. నేనైతే లైఫ్ జర్నీ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే చెప్తాను. కొంత డబ్బు దాచుకొని నీకు నచ్చిన ప్లేస్కి తిరగడానికి వెళ్ళు మామా. లేదంటే కొంతకాలానికి నీకు వచ్చే మోకాళ్ళ నొప్పులతో ముసలైపోతావు, ఎక్కడికి పోలేవు. స్నేహితులు సాకులు చెప్తే ఒంటరిగా ప్రయాణం చేయి, నువ్వు ఒక్కడివి వెళ్ళు. నీకున్న తెలివితేటలు వాడుకోలేక టైంని దూషిస్తూ కూర్చుంటావా ఏంటి? మెమొరీస్ని క్రియేట్ చేసుకునే టైంలో ఆ ఒక్క వ్యక్తి జ్ఞాపకాలతో టైం వేస్ట్ చేసుకుంటావా? మళ్ళీ ప్రేమించు, మళ్ళీ విరిగిపో, కానీ ఒకే దగ్గర మాత్రం ఆగిపోకు. చదవాలంటే చదివే, డాన్స్ వేయాలంటే వేసేయి. నీ మనసుకు చిన్న చిన్న ఆనందాన్ని పంచు మామా. మనం కేవలం ఇక్కడికి వచ్చే టూరిస్టులం మాత్రమే. జీవించేది కొంతకాలమే. సాకులు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు. దొంగలించగలిగితే ఈ సమయాన్ని కాస్త దొంగలించు. నీ కోసం నీవు మెమోరీస్ని క్రియేట్ చేసుకో. ఎందుకంటే లైఫ్ ఇట్ షార్ట్ మామా, లివ్ ఇట్ టు ది ఫుల్లెస్ట్. దిస్ ఈస్ వెన్నెలా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇదైతే లైఫ్ జర్నీ గురించి నేనైతే చేశానండి. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.